ఈ తన్విత ఏం చేస్తుంది? ఏంటి మా ఎప్పుడు ఫోనేనా నీకు? నువ్వు నన్ను ఎప్పుడో బయటకు పంపించావు కదా, అంతా నేను ఫోన్ చేస్తున్నా. ఎప్పుడైనా పంపిస్తావా? పంపిస్తా, వెళ్ళు. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా చల్ల. ఆడుకుంటుందిలే, కాసేపు పిలుద్దాం. ఈ అమ్మాయి ఎవరో భలే ఉందమ్మా, ఇక్కడే ఆడుకుంటుంది. 2 రోజులు చూస్తున్నా, అయితే ఇవ్వలే వచ్చింది. ఎవరు రావట్లేదు ఈ సందులో. ఈ అమ్మాయి ఒక్కటే వచ్చింది. ఈ అమ్మాయి కిడ్నాప్ చేసేద్దామా? అప్పుడు బాగా డబ్బులు వచ్చేస్తాయి. కిడ్నాప్ చేద్దాం. ఏ బాబా, ఐస్ క్రీమ్ తిందాంరా. పేరేంటి? ఐస్ క్రీమ్ తినేస్తావా? అవునా? ఐస్ క్రీమ్ బాగుందమ్మా. బాగుందా? తన్విత, తన్విత, తన్విత ఇది ఇక్కడే ఉండాలి కదా. తన్విత, 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 తన్విత. కనబడలేదే, అసలు ఎక్కడికి వెళ్ళింది ఇట్లా? తన్విత, తన్విత. మీరు తన్వితని చూసారా? మా పాప. ఎవరండి? మా పాప తన్విత అండి. ఇందాకలాగా అక్కడ ఆడుకుంటా ఉంది. ఏమో నాకు తెలియదండి. ఆగండి. తెలీదు. అయ్యో, ఇప్పుడు తన్విత ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఎక్కడ వెళ్ళదు కానీ ఏం చేయాలి? అసలే ఈ రోజులో కిడ్నాప్లు బాగా జరుగుతున్నాయి. ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే అసలే మా అమ్మ ఊరెళ్ళింది. వచ్చాక సంగతి తెలిస్తే నన్ను మామూలుగా ఉండదు. నన్ను ఎక్కుతా కదా, చూసి మాట్లాడుతుంది. ఒకసారి వెళ్ళొద్దాం. హాయ్ లిఖిత. హాయ్ దేవి, ఎలా ఉన్నావు? ఏదో అలా ఉన్నాను. ఇప్పటికైతే మా చెల్లి అసలు కనిపించట్లేదు. ఎవరైనా కిడ్నాప్ చేశారేమో, భయంగా ఉంది. ఎలా కిడ్నాప్ అయింది? ఇందాక ఆడుకోవడానికి అని చెప్పి బయటకు వెళ్తే నన్ను అడిగింది. సరే అని బయటకు పంపించాను. వచ్చి చూస్తే అసలు ఎక్కడెక్కడా లేదు. మరి ఎవరినైనా అడిగేవా? ఎక్కడెక్కడ అడిగాను కానీ ఎవరికి తెలియదు అంటున్నారు దేవి. నువ్వు ఎక్కడ ఎత్తలేదా మరి? లేదు దేవి, నాకు చాలా భయంగా ఉంది. సరే, నువ్వేం టెన్షన్ పడమాక. మన ఇద్దరు ఎలాగో సిటీ కదా, మన ఇద్దరికి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో వచ్చింది. మన ఇద్దరు వచ్చేస్తాం. మోక్ష ఎక్కడుంది? కనబడట్లేదు. ఇప్పుడు ఎక్కడ తీసుకురావడానికి తీసుకొచ్చావు. ఇప్పుడు ఎక్కడ అమ్మేసేయాలి? మన ఇండియా పక్కన ఉండే చైనా ఉంది కదా, అక్కడ అమ్మితే బాగా డబ్బులు అవుతాయి. అక్కడే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ అమ్మే. అక్కడ ఎంత ఇస్తారు? మినిమం 1 crore ఇస్తారు. 1 crore ఇస్తారా? చిన్నపిల్లగా ఇచ్చేస్తారు. మనం అనుకున్న డీల్ కూడా ఫాస్ట్ గానే అయిపోద్ది. మరి మనకి మన డీల్ ఇచ్చిన మేడం గారు మరి ఎంత ఇస్తారో ఇంకా చెప్పలేదు. అవునమ్మా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండమ్మా. నేను ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూసానమ్మా, ఇంతకు ముందు 2 వ్యక్తులు అమ్మాయిని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళారు అయితే నేను చూడలేదు. తీసుకెళ్తున్నారు. వాళ్ళ ఫేస్ ఏమైనా గుర్తున్నాయా? ఫేసెస్ అంటే నాకు అదే నాప్కిన్ కట్టుకున్నారు వైట్ కలర్ ది.
ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇద్దరు కలిసి తీసుకెళ్తారు. ఆ పాప తెలిసి అడుగుతుంది, కానీ నాకైతే తెలియదు, నేను చూడలేదు. అవునా ఆంటీ? అవునమ్మా. ఆంటీ కొంచెం చూస్తే చెప్పరా ఎలాగో? లేదమ్మా, నేను చూడలేదు, ఇంకెట్ వెళ్ళారు నాకు తెలియదు. ఒకసారి మీకు కనిపిస్తే చెప్పండి. థ్యాంక్స్. అంకుల్ మీరు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూశానమ్మా. ఎక్కడ చూసారు అంకుల్? ఇక్కడే ఇంటి వెళ్ళారు ఇప్పుడే. ఎవరెవరు అంకుల్? ఒక సన్నగా అమ్మ ఉంది, ఒక మాస్క్ పెట్టుకుని ఒక అబ్బాయి ఉన్నాడు. తీసుకెళ్ళారు. సరే అంకుల్ వెళ్దాం కదా. ఏంటిది ఏంటిది? నాకేనా ఉంది? అవును ఇందాక ఈయన మాట్లాడారు ఒక అబ్బాయి వచ్చాడని చెప్పారు కదా, అతన్నే నేను ఏమో ఒకసారి టెస్ట్ చేద్దామా? ఫారెన్సిక్ ల్యాబ్ వచ్చి టెస్ట్ చేస్తాను. నేను కాల్ చేస్తాను. హలో ఫారెన్సిక్ ల్యాబ్. హలో లిఖిత, నేను సిబిఐ ఆఫీసర్. తెలుసు, ఏంటో చెప్పు. మా పాప కిడ్నాప్ అయిందండి. నేను మీకు ఒక ల్యాబ్కి పంపిస్తాను, దాన్ని టెస్ట్ చేసి ఎవరిలో చెప్పగలరా? చెప్పగలను కానీ ఒక 1 hour లో పంపిస్తాను. సరే పంపి. ఓకే బాయ్. ఇందాక ఫోన్ లో మాట్లాడాను, వెళ్ళి ఇచ్చేసేద్దాం. హాయ్. ఇదిగో ఇదే నాప్కిన్, దీన్ని టెస్ట్ చేయాలి మీరు. ఇది ఎవరిది? ఇది ఎవరిది అలా మీరు టెస్ట్ చేయగలరా? నాప్కిన్ కాబట్టి 15 minutes పట్టింది. కాసేపడలేదు టెస్ట్ చేసి. త్వరగా చేయరా ప్లీజ్, మా అమ్మాయి కనిపించట్లేదు. హలో లిఖిత. హలో హేమ చెప్పు, అయిపోయిందా? అయిపోయింది. దీని మీద క్లోరోఫామ్ అనే ఒక మత్తు మందు వేశారు. ఈ నాప్కిన్ ఇక్కడ ఒక్కళ్ళే వాడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేస్తే మీకు ఏదో ఒకటి క్లూ దొరుకుతుందేమో. ఒకసారి వెళ్ళండి. ఎవరది చెప్పండి, నేను ఇప్పుడే వెళ్తాను. వస్తే చూపిస్తాను. సరే ఇప్పుడే వస్తున్నా. అదిగో అదే ఇందాక నేను ఫోన్ లో చెప్పా కదా, ఈ నాప్కిన్ ఒకళ్ళే వాడతారని. వాడి ఇల్లు అదే. ఒకసారి వెళ్ళి కనుక్కుంది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఒక చిన్న పాప కిడ్నాప్ అయింది, మీకు ఏమైనా తెలుసా? ఎవరండి? మాకేం ఎవరి పాప కిడ్నాప్ అయింది? మా పాప మాకేం తెలియదండి. మాకేం తెలియదు. మీరెవరు రావద్దండి, మీరు రావద్దు. లిఖిత నాకు కొంచెం పని ఉంది. మేడం డీల్ ఓకేనా? ఓకే, బట్ కానీ నేను ఇప్పుడే ఇవ్వను మనీ. ఎంత ఇస్తారు మేడం? ఒక 2 crores వరకు ఇస్తాను. ఓకే మేడం. ఇందాక మీతో పాటు వచ్చిన ఒక అమ్మాయి మాకు డీల్ ఇచ్చింది, ఈ అమ్మాయి కిడ్నాప్ చేయమని. ఎవరు? మా ఫ్రెండ్ దేవి. ఏమో ఆ పేరు నాకు తెలీదు, ఆమె ఫేస్ చూపిస్తే గుర్తుపడతాను. ఆమె ఈ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే 3 లక్షలు ఇస్తారని చెప్పింది. తనకేమో అవసరం, తను నా ఫ్రెండ్ కదా. ఆ విషయం నాకు తెలియదు, ఎప్పుడు తానే వచ్చింది నాకు తెలుసు. ఏదే మొత్తంలో నేను ఆమె కోసమే పని చేస్తుంటాను. ప్రతిసారి అయ్యో అసలు తను నా ఫ్రెండ్, తను ఎందుకైనా చేసింది? మమ్మల్ని అడుగుతారు ఏంటండి? నేను వెళ్ళి పెట్టుకొస్తాను. మమ్మల్ని ఎవరు నీతో మాట్లాడాలి? నువ్వు అసలు ఎందుకు ఇలా చేసావు? నేనేం చేయలేదు లిఖిత. నాకు కోసం చేస్తున్నాను. నేనేం చేశాను? నేనేం చేయలేదు. నాకు తెలుసు దేవి, నువ్వు డబ్బుల కోసం ఇలా చేసావు. నేను అంత డబ్బులు అడిగితే నువ్వు ఇస్తావా? నన్ను అడిగితే మన ఫ్రెండ్షిప్ కోసం నేను ఎంతైనా ఇస్తాను. మన ఫ్రెండ్షిప్ వాల్యూ అలాంటిది. నన్ను నన్ను అడగలేదు కదా. నా అవసరం అలాంటిది లిఖిత. నేను అడిగిన నువ్వు ఇస్తావని నేను అనుకోలేదు. మా కజిన్కి కొంచెం మనీ కావాలి, అందుకే నేను ఇలా చేశాను. కాదు దేవి, సమాజంలో చిన్న చిన్న అవసరాల కోసం ఎన్నో తప్పులు చేస్తున్నారు. సరే నీ అవసరం తీరుతాం.
ఆటల పాటల నవ్వుల పుత్త